డీటెయిల్స్ చూద్దాం. ఇరాన్ తో శాంతి చర్చల అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చలు విఫలమైతే తమ రక్షణ మంత్రిని రంగంలోకి దించి ఇరాన్ పనిపడతామని హెచ్చరించారు. పాక్ ఆర్మీ చీఫ్ ప్రధాని అభ్యర్థనతోనే ఇరాన్ కు అవకాశం ఇచ్చామని, ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ కరెన్సీకి ఎలాంటి విలువ లేకుండా పోయిందని వెల్లడించారు. అమెరికా దాడుల్లో ఇరాన్ లో 2 సార్లు పాలకవర్గం అంతమైందన్నారు. హర్ముజ్ జలసంధి ఇకపై అందరికీ తెరిచి ఉంటుందని, ఇరాన్ తో జరుగుతున్న చర్చల్లో హర్ముజ్ ఒక భాగమని స్పష్టం చేశారు. హర్ముజ్ అంశంలో ఒమన్ సహకరించకపోతే ఆ దేశాన్ని కూడా పేల్చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ తో శాంతి చర్చల అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చలు విఫలమైతే తమ రక్షణ మంత్రిని రంగంలోకి దించి ఇరాన్ పని పడతామని హెచ్చరించారు. పాక్ ఆర్మీ చీఫ్ ప్రధాని అభ్యర్థనతోనే ఇరాన్ కు అవకాశం ఇచ్చామని, ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ కరెన్సీకి ఎలాంటి విలువ లేకుండా పోయిందని వెల్లడించారు. అమెరికా దాడుల్లో ఇరాన్ లో 2 సార్లు పాలకవర్గం అంతమైందన్నారు. హర్ముజ్ జలసంధి ఇకపై అందరికీ తెరిచి ఉంటుందని, ఇరాన్ తో జరుగుతున్న చర్చల్లో హర్ముజ్ కూడా ఒక భాగమని స్పష్టం చేశారు ఆయన. హర్ముజ్ అంశంలో ఒమన్ సహకరించకపోతే గనుక ఆ దేశాన్ని కూడా పేల్చేస్తామంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.